ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాలైన ప్రోగ్రాంలు చేస్తూ ఉన్నది. అందులో భాగంగా మనకు 14వ తారీఖున మొదలుపెట్టినటువంటి యొక్క ప్రోగ్రాము 14వ తారీఖున మనకు భారతదేశ వ్యాప్తంగా అగ్ని మాపక సంఘటనలో అసూలు బాసినటువంటి వారికి ఆ రోజు నివాళులు అర్పించి తదుపరి రోజు నుంచి ఒక్కొక్క రకమైనటువంటి యొక్క సముదాయము అంటే ఒకరోజు రెసిడెన్షియల్ బిల్డింగ్స్, ఒకరోజు హాస్పిటల్స్, ఒకరోజు ఇండస్ట్రీస్, ఒకరోజు ఈ యొక్క పెట్రోల్ అవుట్లెట్స్ కానివ్వండి, లేకపోతే ఎల్పిజి గోడౌన్స్ అనే రకరకాలైనటువంటి సముదాయాల్లో ఈ యొక్క అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది మరియు అధికారులు వెళ్ళి వారికి ఏ రకమైనటువంటి యొక్క రక్షణలు చేపట్టాలి అనే యొక్క వాటిపైన వారికి అవగాహన కల్పిస్తూ ఉన్నాం. ఈ యొక్క అవగాహన సదస్సులు కేవలము మన యొక్క అగ్నిమాపక వారోత్సవాలనే కాకుండా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము మా యొక్క డీజీ గారి ఉత్తర్వుల మేరకు మేము కంటిన్యూస్గా కేవలం ఇదే వారం కాకుండా ప్రతి వారంలో 3 రోజులు వివిధ రకాలైనటువంటి వర్గాల దగ్గరికి వెళ్ళి వారికి ఎటువంటి నష్టం కలగకుండా ఏదైనా అగ్నిమాపకం జరిగినప్పుడు జరగకుండా ఉండడానికి ఏ చర్యలు చేపట్టాలి, జరిగినప్పుడు ఏ రకంగా చర్యలు చేపట్టాలని చెప్తాము. అదే కాకుండా మనకున్నటువంటి యొక్క విపత్తులు అంటే మనకు వరదలు వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే ఏదన్నా మనకు చిన్నటువంటి యొక్క మ్యాన్మేడ్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు అంటే ఇప్పుడు మీకు తెలుసు, ఇప్పుడు బస్సు యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. వాటి గురించి కానీ బస్సు యాక్సిడెంట్స్లో ఫైర్ ఎక్కువ జరిగేసి మనకు రీసెంట్గా ఒక అనంతపురం జిల్లా కానివ్వండి, మొన్న జరిగిన రేకులపాలెం ప్రకాశం జిల్లాలో కానివ్వండి మనకు యొక్క మరణాలు జరుగుతున్నాయి. కాబట్టి అటువంటి వారికి కానీ ఏ రకమైన యొక్క చర్యలు చేపట్టినట్లయితే మనం ప్రాణాలు కాపాడుకోవచ్చు అనే దానిపైన మేము యొక్క విస్తృత అవగాహన కల్పిస్తున్నాము. ఈరోజు మనకు బహుళ అంతస్తుల భవనాలకు సంబంధించి అంటే మనకు ఏ రకమైనటువంటి సేఫ్టీ ఉండాలి అంటే వాళ్ళు ఏ రకమైనటువంటి అప్లయన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇళ్లలో ఎక్కువ అధిక లోడ్ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ యూజ్ చేయడం, ఒకే ప్లగ్లో రకరకాల ఒకే సాకెట్లో రకరకాల పెట్టేసేసి ఎక్కువ యాంప్స్లో డ్రా చేయడం. ఎస్పెషల్లీ మనకి ఉన్నటువంటి సమ్మర్ మీరు చూస్తూ ఉన్నారు, మనకు ఉన్నటువంటి యొక్క వేసవిలో రమారమి ఉష్ణోగ్రతలు 40 నుంచి 50 వరకు చేరుకునేటువంటి సూచనలు అని చెప్పి ఐఎండీ వాళ్ళు మనకు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంలో మనం ఏ రకమైన చిన్న టిప్స్ తీసుకున్నట్లయితే మనము ప్రమాదాన్ని నివారించేసి మన యొక్క ప్రాణమే కాకుండా ఆస్తి యొక్క నష్టం కానీ జరగకుండా ఉండే విధంగా మేము ప్రజల్లోకి పూర్తిగా ఈ యొక్క అగ్నిమాపక వారోత్సవాల భాగంగా తీసుకెళ్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు మనకున్నటువంటి యొక్క స్టూడెంట్స్ ద్వారా మనం ఒక మార్చ్ పాస్ట్ చేసి అంటే ఒక ప్రజల్లో ఒక అవగాహన కలిగించేట్లుగా మనకు తోడ్పడుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాము. అలాగే ఈ యొక్క సంవత్సరంలో మేము రకరకాలైన పోస్టర్స్ని మేము తయారు చేసాము. అంటే ఒక ప్రిన్సెస్లో ఆ పోస్టర్స్ చూసినప్పుడు హాస్పిటల్స్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, లేకపోతే కాలేజ్ కానివ్వండి, ఆ యొక్క మెట్ల మార్గం దగ్గర కానివ్వండి, లేకపోతే లిఫ్ట్ దగ్గర మేము ఆ యొక్క పోస్టర్లను మేము ఫేస్ చేస్తున్నాము. బస్సులకు కానీ ఒక డిజైన్ చేయబోతున్నాము. ఎలాగైతే మనకు ఈ యొక్క ఫ్లైట్లో మనం ఏ రకంగా మనం వెళ్ళేటప్పుడు అనౌన్స్మెంట్ ఉంటుందో అంటే ఒక సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, లేకపోతే ఒక సేఫ్టీ బెల్ట్ ఎలా ఉంటుంది దాంతో బస్సుల్లో కానీ ఒక ఆర్టీఓ డిపార్ట్మెంట్ ద్వారా వారికి మేము ఒక ఆడియో రూపంగా అంటే బస్సు ఎక్కి స్లీపర్లు కానీ లేకపోతే సెమీ స్లీపర్ బస్సులు ఎక్కాకనే ఒక ఆడియో యొక్క చర్యలు చేపట్టాలని చెప్పి ఒక టీం రాష్ట్ర స్థాయిలో దానిపైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి కానీ మా శాఖ తరఫున ఈ ప్రమాదాల యొక్క నివారణకు సంబంధించిన యొక్క చర్యల కోసం మేము తోడ్పడుతున్నాము. ఈ యొక్క సమ్మర్లో మనకు తెలుసు, ఈ సమ్మర్లో మ్యాక్సిమం ఉన్నటువంటి యొక్క ఇన్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. అంటే మన రాష్ట్ర వ్యాప్తంగానే మనకు ఫైర్ కాల్స్ కానీ నేను చూసినట్లయితే రమారమి 100 దాకా వచ్చాయంటే ఈ సమ్మర్లో ఏ రకమైన యొక్క చర్యలు చేపట్టినట్లయితే మనము నివారించవచ్చు అనే విషయాల గురించి ఈ యొక్క అగ్నిమాపక శాఖ వారోత్సవాల ద్వారా మేము ప్రజలకు తెలియజేస్తున్నాము.